లిటరల్లీ దోలైతే తీరిపోయింది భయ్య. అసలేమైందంటే ఇవాళ విజయవాడలో ఫౌండర్స్ మీట్ అని చెప్తే ఎళ్ళాను. సో, అరౌండ్ నాకు 110 కిలోమీటర్స్ వస్తది ఇక్కడి నుంచి. అరే! 110 కిలోమీటర్స్ ఎందుకెళ్ళావురా అంటే, డైలీ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి సంథింగ్ మైండ్‌లో రన్ అవుతా ఉంటది. సో, దానికోసం ఏం చేయకుండా కూర్చోవడం కంటే, కష్టమైనా సరే కొంచెం ఎళ్లి వాట్ ఈస్ వాట్ మార్కెట్‌లో ఏం జరుగుతుంది, అసలు ఎవరెవరు ఏం ఏం చేస్తున్నారు, వాళ్ళకి నెట్వర్కింగ్ ఎలా ఉంది. సో కైండ్ ఆఫ్ అసలు ఏమేమి ఐడియాస్ నడుస్తున్నాయి మార్కెట్‌లో, రియల్ రియల్ టైమ్‌లో వాళ్ళేం జేస్తున్నారు, వాళ్ళెలా కష్టపడుతున్నారు, సంథింగ్ ఎళ్తే కనీసం ఒక నెట్వర్క్ అన్నా బిల్డ్ అవుతది గదా! అని జెప్పేసి ఎళ్ళాను. సో, చాలామందొచ్చారు. ఫౌండర్స్ వచ్చారు, బిజినెస్ ఓనర్స్ వచ్చారు. సో, వర్కింగ్ ప్రొఫెషనల్స్ వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు. నేను సర్ప్రైజ్ అయిందేంటంటే చాలామంది స్టూడెంట్స్ కూడా వచ్చారు. సో, ఇట్స్ గ్రేట్ అనమాట. ఈ టైంలో రియలైజ్ అయ్యారు. డూయింగ్ సంథింగ్ ఈస్ బెటర్ థాన్ నథింగ్ అని జెప్పేసి. సో కొన్ని కొన్ని చేయాలనుకుంటే కొన్ని కొన్ని తప్పదు. సో, నేనేమంటా అంటే జస్ట్ గెట్ ఔట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్. అది పని పరంగా అయినా పర్లేదు, రీసెర్చ్ పరంగా అయినా పర్లేదు. తెలుసుకోండి వాట్ ఈస్ వాట్, అసలు ఏం జరుగుతుంది అని.